అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. ఇక బుట్టయ్యగూడెం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈడీలు బీడీలకు భయపడమని స్పష్టం చేశారు. బీసీ నాయకులపై కేసులు నమోదు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం అవాస్తవాలు పెట్టబడుతుందని విమర్శించారు. ఇక భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరి ఇటువంటి ఆధారం లేకుండా ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు. అంటే ఈడీలకి బేడీలకి భయపడతారనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి కేసులకు కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు కానీ వైసీపీ నాయకులు ఎవరు కూడా అదరు బెదరు మరి తగ్గేదే లేదు. ఈ చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలుతో మరి పెకిలించేంత వరకు కూడా ఈ పోరాటం మరి ఆగదు. అదేవిధంగా ఈ అక్రమ అరెస్టులకి భయపడేది కూడా లేదు వైసీపీ నాయకులు. ఈరోజు వైసీపీ నాయకుల్ని మరి అధికారంలో ఏదైనా ఇష్యూ జరుగుతుంటే వెంటనే వైసీపీ నాయకులు గుర్తుకొస్తారు. ఆ వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేసి నన్ను పక్కదోవ పట్టించకే తప్ప ఏం కాదు. కాబట్టి ఆర్మూరు సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేసినంత లోపంలోనే మరి వైసీపీ నాయకులు అందరూ కూడా భయపడిపోతారు. రోడ్డు మీద రాదు, ప్రజల తరఫున ప్రజల గుర్తుకై మాట్లాడరనేది భ్రమ. మీ ప్రభుత్వం పతనమైనంత వరకు కూడా ఈ వైసీపీ పోరాటం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆగదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.